ఇవాళ గమ్మతి వార్తలు మస్తుగున్నాయి కానీ మొదలు హెడ్లైన్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకునుడు మరవకుండ్రులా. కవితక్క పట్టింది బాయి బాట, గేటు కాడ బగ్గనే నడిచింది కొట్లాట. ఒక్కటే నాడు చంపిండు ఆరుగురిని, తీసుకుంటా అన్నాడట పానాన్ని. తెలంగాణ మీద బీజేపీ వాళ్ళ ఫోకస్, ఢిల్లీ లీడర్లు తీసుకుండ్రు సీరియస్. పరేషాన్ అయితుండ్రు పత్తి రైతులు, కురిపియరాదయ్యా ఆనశినుకులు. కవితక్క పార్టీ పేరు ఉంటదో ఊర్తదో తెలుస్తలేదు గాని ప్రజా పోరాటాల్లో అక్కనైతే అస్సలు తగ్గుతలేదు పండ్రి. మొన్న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ల అమరవీరులకు ఇండ్ల జాగలు ఇయ్యాలనని పోరుబాట పడితే ఎంత రచ్చయిందో చూడనే చూస్తే. ఇక ఇవాళ ఇంకో తానికి పోయింది. మరి ఆడ ఏం నడిచింది, ఎట్లా నడిచిందో అరుసుకోవాలి కదా. చలో సత్తుపల్లి. ఏహే ఎక్కడిది, ఏడిపోతారా నీళ్లు, ఎట్లెట్లా ఆపుతారో చూస్తామని వాళ్ళు గేట్ ను పట్టుకొని ఒక్క నూకంగానే పోలీసులు సింగరేణి సెక్యూరిటీ వాళ్ళంతా దెబ్బకు పక్కకు జరిగిర్రు. అందరినీ నూకేసుకుంటా కార్మికులు లోపలికి పోతుంటే వెనక మరల కవితక్క కార్ల పోతుంది. అవు తెలంగాణ రక్షణ సేన పార్టీ బాయిబాట పేరు మీద ఖమ్మం జిల్లా సత్తుపల్లి JVROC ఆఫీస్ కాడికి పోతే గీ తీర్లు అడ్డుకున్నారు పోలీసులు. ఇక లోపలికి పోయి క్యాంటీన్ కాడ కార్మికులు కార్మిక సంఘాల నాయకులతో మాట ముచ్చట నడిచినాక గిట్ల వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు. గల్లీలో గుండాగిరి చేస్తాం, తాళం వేస్తే తాళం బల కొట్టుకొని లోపలికి వచ్చినాం. అవసరమంటే లేబర్ కోర్టులో కూడా లేబర్ చట్టాలతో వాదించి కార్మికులు కలవకుండా మమ్మల్ని కార్మిక యూనియన్ నేతలు ఏదైతే అడ్డుకున్నారో చట్టపరం కూడా చర్యలు తీసుకుంటాం. అగనట కార్మికుల తానికి పోతానికి కార్మిక సంఘాల లీడర్లను అడ్డుకునుడు ఎక్కడిది, మీ మీద పక్కా లేబర్ కోర్టుకు పోతాం అంటుంది. కార్మికులను అప్పుడు కరెస్ట్ కాదనుకొచ్చింది అక్క. అట్లనే సింగరేణిలో కొలువులు చేస్తోళ్ళు రిటైర్ అయితే వాళ్ళ జాబ్ ఇంట్లో ఇంకొకరికి ఇచ్చేది ఉంటే కిరికిరి పెడుతుర్రట. మీరు అనుకున్న వాళ్ళకి, మీ పిల్లక పిల్లగానిక అల్లునిక పక్కింటి వాళ్ళక, మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. కార్మికుల తిప్పలు తెలుసుకుని అవన్నీ తీర్చాలని సర్కారును డిమాండ్ చేసింది కవితక్క. గిట్ల నడిచిందుల్లా ఇవాళ కవితక్క పోరుబాట. లొల్లులు పంచాదులు అయినప్పుడు ఆవేశంలో అవతలోలను తిట్టుడు కొట్టుడు చేస్తూ ఉంటారు. అటెన్కాలు పోయి కేసు పెడతారు. ఇక కొట్టిన మనిషి పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కోపం ఆపుకోలేక ఊకెనన్నా కొడుతుని అని ఎన్ని మాటలు అనుకుంటాడో అట్లుంటది. మరి కేసులు అయితే చాలా మంది ఇట్లనే ఉంటారు. కానీ కొంతమంది అట్లా కాదు, నా మీదనే కేసు పెడతాడా అని పగ పెంచుకుంటే ఇంకొంతమంది ఆల్రెడీ జైలుకే పోయేస్తుని ఇగేమైతుంది అని బరి తెగిస్తారు. ఇగో గిట్లా ఒకటి కాదు రెండు కాదు ఆరు మందిని చంపిండు ఈ మోతవారి. అది సుత అప్పుడొకలు ఇప్పుడొకలు కాదుల్లో. శుక్రవారం రాత్రి అది సుత 2 గంటల్లో ఒకళ్ళనుకోగలను 6గురిని చంపిపాడయిండు. మునుపు మనోని మీద పోక్సో కేసు అయితే మొన్నటిదాకా జైలుండి ఈ నడువనే బెయిల్ మీద బయటకు వచ్చిండట. ఇక ఏం మనసులో పెట్టుకున్నాడో గాని వచ్చినాడు రాత్రి అమ్మాయితో మాట్లాడేది ఉందని చెరువు కట్టకాడికి తీసుకుపోయి చంపేసిండట. సీదా ఇంటికి పోయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాయనమ్మని సుత చంపేసి ఇంటికి పోయి వాళ్ళ ఇంటామెతో పాటు 2 పిల్లలను అందరినీ కథం చేసిండట. ఇంతకు పోలీసులకు మతలబంది ఇచ్చింది ఎవరు అని డౌట్ కొడుతుండొచ్చు. ఎవరో కాదు, అన్నే ఫోన్ కొట్టి 6గురిని చంపేసినా నా కోసం వెనుకలాడకుర్రి, ఎందుకంటే ఇంకొంచెం సేపు అయినాక నేను సుతా జీవి తీసుకున్నాడే అని సీదా పోలీసులకే ఫోన్ కొట్టిండట. ఏడుండొచ్చు అని పోలీసులు వెనుకలాడుతుంటే జాడైతే దొరకలే. మనోని మీద పోక్సో కేసుతో పాటు ఇంకో కేసు చూస్తుండేనట. బెట్టింగ్లు గ్యాంబ్లింగ్ అసలు మంచి అలవాట్లు చూస్తున్నాయటుల్లో. ఇక మరి ఏడున్నాడో పోలీసులు ఎన్నడూ దొరికించుకుంటారో గాని 6గురిని ఒక్కనాడే చంపేసుడుతో రంగారెడ్డి జిల్లానే కాదు తెలంగాణ అంతా షేక్ అవుతున్నది పో. ఎన్డీఏ కూటమిలోని భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం రాష్ట్రాల్లో తమ పట్టును నిలుపుకొని విస్తరించి అధికారంలోకి వచ్చాయి. మొత్తంగా బీజేపీ దాని మిత్రపక్షాలు దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వాలను నడుపుతున్నాయి. కాగా ఇప్పుడు ఆ నేతల చూపు మరో రాష్ట్రంపై పడింది. పూర్తి వివరాలు ఈ వార్తలో చూడండి.
చిన్నగా మెల్లగా తెలంగాణలో జెండా పాతాలని చూస్తుందో బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టే కొడుతుంది మళ్ళా. ఎందుకంటే ఢిల్లీ లీడర్లు మునుం పెట్టి తెలంగాణ బాట పడుతుర్రు. మొన్న రాజ్నాథ్ సింగ్, నితిన్ నవీన్ సార్లు వచ్చిపోతే నిన్న జేపీ నడ్డా సారు, ఇవాళ రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ వచ్చిండు. అంతేకాదు సెంట్రల్ తన పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పనులన్నీ ఒక్కొక్కటి సగబెడుతున్నారు. మెట్రో కాంచెలు మొదలు పెడితే తాటిచెర్ల 2వ గని దాకా పనులు చేసుకుంటా పబ్లిక్ లో పతారం ఎంచుకునే పనిలో పడ్డారు. ఇక నిన్న మొన్నటి దాకా ఏరే పార్టీల లీడర్ ను గుంజే కాడ వెనక ముందయ్యారు గాని మొత్తానికే గేట్లెత్తురని ఆర్డర్ వచ్చిందట మీదికెంచి. వచ్చినోళ్లతోనే ఏమన్నా చక్కగా ఉంటురా? ఏదో రపరప నడవనే బట్టే. అగో అట్లా చేయొద్దు, అందరిని కలుపుకొని పోవాలని లీడర్లకు నచ్చ చెప్తురట ఢిల్లీ పెద్దలు. అసెంబ్లీ ఓట్లలో మన బస్ ఒక్కసారి మిస్ అయింది, ఈ తాప అస్సలు మిస్ కానియొద్దు అన్నాడు మొన్న పాత అధ్యక్షుడు నడ్డా సారు. అంతేకాదు మోడీ పేరు చెప్పుకునే ఓట్లు అడుగుతున్నారా, పబ్లిక్ మీరేమన్నా చేస్తుర్రా అని క్లాస్ సూత వీకిండట. ఇకనన్న మారురని నితిన్ నవీన్ సార్ సూత చెప్పిండు మొన్న. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఇప్పిస్తానికి బగ్గనే తనలాడుతుండే. పెద్ద లీడర్లు అచ్చుడు ఏరే పార్టీల లీడర్లను చెరిక చేయించుకున్నతో బీజేపీకి ఏమన్నా ఫాయిదా అవుతుందో చూడాలి మరి. మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చినట, ఓ పరి చూద్దాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగతే దోస్తో. అరే ఎంత లవ్లీ న్యూస్ అంటే ఇది. సిద్దిపేట డిస్టిక్ లో కానీ ఇల్లు కట్టుకుంటున్నాడు. చాలా కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. కానీ జనాలు దిష్టి పెడతారు, మీకు తెలిసిందే. అప్పుడు ఆయన ఏం చేసింది తెలుసా? మన బ్రహ్మానందం గారు మేము ఒకటి పెట్టిండు, అప్పు చేసి కడుతున్నారా నా మీద పడి ఏడవకు అని. ఇది ఇన్స్టాగ్రామ్ మీమ్స్లోనే చూసిన. ఫ్లిక్స్ అయ్యి ఇంటికి కూడా పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ఖచ్చితంగా వాళ్ళ చుట్టాల కోసమే పెట్టుంటాడని 10,000 పందెం నాది. మతలబ్ కుచ్ భీ మాయ్. ఏమాయే గిట్లనే ఉంటదా? నీ మీద నమ్మికతోని నేను పనులన్నీ సగబెట్టుకుంటే పురాగా టైం దగ్గర పడుతుండగా వస్తలేవు కదా. ఏహే వస్తున్ననే, నడుమిట్ల చిన్న పనుండి ఆగినా. వస్తా వచ్చుడైతే పక్కా. ఏమొస్తావు గాని అంత ఆగమైనాక వచ్చి ఏమిటికిగా. ఇగో గిట్లనే ఉన్నాయి వరుణన్నతోని రైతుల మాటలు. పక్క ఆనలు దంచుతాయి, ఇక మన పంటలు వండుతాయి అనుకుంటే పరిస్థితి ఏమో కింద మీద అవుతుండే. పత్తిత్తులు పెట్టిన వాళ్ళకు పెద్ద పరిశానే మోపైంది పోర్రి. పెట్టినిత్తులు మొలవయాయే, మొలిసిన మొలకలు బతకయాయే. సుక్క తల్లేదు మరి ఏనంగా బతుకుతాయి. ఆనలు జాడలేకపోయే వరకు రాష్ట్రంలో పత్తి పెట్టిన రైతులంతా ఆపత్తిలో పడ్డారు. జూలై 2వ వారం అయిపోతున్నా ఇట్లా అట్లా ఓడాయి వర్ణదేవుడు. ఇగొస్తాయి ఆనలు అగొస్తాయి అని ఆశతో దుక్కులు దున్ని ఇత్తనాలు పెడితే ఇగరావు అగరావు. రాష్ట్రంలో మొత్తం 1,35,00,000 ఎకరాల్లో అన్ని పంటలు పండిస్తుంటే ఉత్త పత్తే 40 లక్షల ఎకరాలకు మీదనే పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళంతా నెత్తికి చేతులు పెట్టాల్సిన పరిస్థితి. వర్షాలు లేవు, ఇప్పుడు ఇవి పెడితే అవి చిన్నగా అవుతాన పెద్దగా. గవర్నమెంట్ దీనికి ఏమన్నా సహకరించి ఆదుకుంటే రైతులకు కొంచెం మేలైతే సార్. బోర్ నీళ్ళు బావి నీళ్లతోనో గట్టెక్కిద్దాం అనుకున్నా నీళ్లు ఉంటే కదా. ఈగేముంది, పురాగా ఆన మీదనే బరువు పెట్టే వరకు నేను రానంటే రానని మొండికేస్తుండే ఆన. ఇప్పటికే బొచ్చడు పెట్టుబడి పెట్టిర్రు రైతులు. 40 నుంచి 50,000 లక్ష రూపాయల దాకా ఖర్చు అయినాయి అంటుర్రు. ఇక నన్ను ఆనలు పడకుంటే మాటల్లో చెప్పలేనంత నష్టం అవుతుంది. ఇప్పటికే కురవాల్సిన వానల సగం సుత కురవలే. సరే బోర్ల కిందనన్న పంటలు పండిద్దాం అనుకుంటే ఆనలు లెక్క చెరువులు నిండాయే, భూగర్భ జలాలు పెరిగాయే. ఇక ఎట్లెట్ల ముంగడి పోతుంది వ్యవసాయం. రైతులు గీతీర్ల కోసపడుతుర్రు. వర్ణన్న ఒక్కసారన్నా వచ్చిపో అన్నా. ఒగింట్లా పెళ్లి పెట్టుకున్నారంటే చిన్న పని ఉండదు. పత్రికలు కొట్టించే కాంచెల్లి లగ్గమయ్యేదాకా చాలా పనులు ఉంటాయి. అంతకంటే మొదలు పిల్లగాడు చూసుకోవాలి, ఒకరినొకరు నచ్చాలి. అప్పుడు మా పిల్లగాడు అనిపించుకుంటానికి చుట్టాలు దోస్తులు అందరినీ పిలుచుకొని పూలు పండ్లు వరపూజ చేసుకొని లగ్గం కోటు పెట్టుకుంటారు. ఇక అయ్యగారు మంచి ముహూర్తం పెట్టినాక గాదినం 3 ముళ్ళతోని ఒకటైతారు. ఇగో ఇంత కథ ఉంటది. అగో అసోంటి పండగే అవుతుంది ఓ తానా. కానీ ఓ చిన్న మెలికుంటది. స్టేజ్ మీద పెళ్లి పిల్లగాడు, స్టేజ్ కింద 2 కుటుంబాలు చుట్టాలు దోస్తులు. కానీ మంచిగా చూడుర్రి, పిల్లగాడు ఉన్నది స్టేజ్ మీద కాదు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు అమెరికాలో ఉంటే కడుమ చుట్టాలంతా ఇండియా. అది ఆంధ్ర కర్నూలు జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్లా. వాళ్ళక్కడ వీళ్ళిక్కడ ఆన్లైన్లో నడుస్తున్న పూలు పండ్లు వరపూజ లగ్గం కోటు పెట్టుకునే కార్యం ఇది. అగో ఇక్కడ స్టేజ్ మీద అయ్యగారు మంత్రాలు చదువుతుంటే ఆడ పిల్లగాడు దండలు మార్చుకుంటుర్రు. వారే వా, ఈడికెళ్ళి ఇంటోళ్ళు చుట్టాలు దీవనార్తులు పెడుతున్నారు.
ఏం చేస్తారు మరి? కర్నూలులో ఉండే అబ్బాయి, తిరుపతిలో ఉండే అమ్మాయి ఇద్దరు కూడా అమెరికాలో లవ్వాడుకున్నారు. ఇంట్లో చెప్తే సరే అని లగ్గానికి ఒప్పుకొని పూలు పళ్ళు వరపూజ చేద్దాం అనుకున్నారు. కానీ వీసాలు వచ్చే కాడ ఆలస్యం అయ్యే వరకు రాలేకపోయిర్రు. అయితేంది, టెక్నాలజీని ఆడ్కం చేసి అనుకున్న ముహూర్తానికి ఇట్లా దండలు మార్చుకొని ఉంగురాలు మార్చుకుంటున్నారు అన్నట్టు. ఇక ఆగస్ట్ 30 తారీఖు నాడు లగ్గమట. అప్పటోరకన్నా వీసా తిప్పలు తప్పించుకొని వచ్చి లగ్గం చేసుకుంటారో లేదంటే అది సుత ఆన్లైన్ లోనే చేసుకుంటారో చూడాలిగా. వీసాలను ఇండియాకు రాకుండా ఆపితే టెక్నాలజీ అలా బంధాన్ని లంక పెట్టింది అన్నట్టు. సూపర్ కదా. పట్నంలో సడక్ సరీస్ అప్పుడు లేకుండా ఉండుడన్న ముచ్చటే ఉండదు. ఇరామ్ లేకుండా 24 గంటలు బండ్లు రయ్య రయ్య పోతూనే ఉంటాయి. ఇక ఈ స్కూళ్ళు, కాలేజ్లు, ఆఫీసులకు పోయేయాలకు వచ్చేయాలకైతే రోడ్డు దాటుతానికి అరగంట తనలాడాలి. దినామింత బండ్లు, కార్లు పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదాయే. గది మాకెరుకున్న ముచ్చటే గాని ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరాదు అని అంటుర్రా. ఇక చూడుర్రి మరి. పట్నం రోడ్ల మీద తెల్లందాకా పొద్దుందాకా దోమల మందు కొడుతున్నట్టే ఉంటుంది పో. 90 లక్షల బండ్లు రోడ్డు ఎక్కుతుంటే ఏం తక్కువ 9 లక్షల బండ్లు పొగ జిమ్ముతానేయటం వల్ల. అంటే 100కి 10 బండ్లు చేయబట్టి హైదరాబాద్ అంతటా పొగ చూరుతుంది. ఆటోలు ఏమన్నా తక్కువనా? 1,25,000 ఉంటే 15,000 ఆటోలు పొగతో ఆగం పట్టిస్తున్నాయి. ఏళ్ళు నడిపితే ఆటో చూస్తే ఎంతగానో ఉరుకుతుంది, పొగ ఇడుస్తూనే ఉంటది. అట్లా 15 ఏళ్ళు దాటిన బండ్లు, ఆటోలు చేయబట్టికే గీ తిప్పాలంతా. మళ్ళా బండి యాళ్ళకు సర్వీసింగ్ చేయించు లేదా ఏం లేదా. కనీసం ఆయిల్ సుత మార్చకుండా అట్లనే దంచుతుంటారు ఉత్తములు. అట్లా సుత షాన్ ఇబ్బందేనట. మళ్ళా సిగ్నల్ పడ్డ కాడ మనోళ్ళు ఎంతసేపు అయినా బండి ఆన్లనే ఉంచుతారా. జర ఆఫ్ చేయరు, మీకు పుణ్యం ఉంటదని స్వచ్ఛంద సంఘాలు ఎంత మొత్తుకున్నా గింత సుత ఫాయిదా ఉంటలేదు. ఇక గసంటి బండ్లు తిప్పుతాంటే గాలి గలీజ్ గమ్మంటే కాదా? మరి ఆర్టీఏ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అంటారేమో. ఊకుకే పొల్యూషన్ చెకింగ్ చేసుకోరని 242 పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు పెడితే అందులో 150 మాత్రమే పని చేస్తున్నాయట. ఇక పోతలు పోతుర్రు, కడమలంతా ఏం పోతాం తీయని లాపర్వ చేస్తున్నారు. పొగగక్కే ముసలి బండ్లను రోడ్డు మీద తిప్పొద్దు, తిప్పితే 10,000 దండుగా 6 నెలలు జైలు శిక్ష పడే కోపుంటది. కానీ ఆఫీసర్లు పట్టించుకుంటే కదా. వచ్చేది అసలే ఆనకాలం. అడ్డమైన పొగతో లేనిపోని బీమార్లు వచ్చే కోపుంటది. ఇప్పటికే హైదరాబాద్ గాలి ఎంత గలీజ్ చేయాలనో అంత చేసి కూకున్నాం. ఇకనన్న బండ్లను మంచిగా మెయింటైన్ చేసి ఇంకింత గాలి గలీజ్ కాకుండా చూసుకున్నాడు తప్ప ఇంకో మార్గం లేదుగాక లేదు. ఇక ఇవ్వలా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.